योगेतवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् यो प्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् ओम शांति शांति शांति। परम पिता परमात्मा आदि गुरु परम गुरु परमात्मा ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు వందనాలు. ఆచార్యులకు గురువులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు వందనాలు. చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, సుమిత్రులారా, సుమ్నార్థులారా, యోగ సాధన, ఈశ్వరారాధన మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం, పరమ కర్తవ్యం. పురుషార్థం పురుషార్థం వలన ప్రారబ్ధమే మారిపోతుంది, అదృష్టమే మారిపోతుంది. ఆ పురుషార్థం సరియైన పంథాలో, సరియైన మార్గంలో ఉండాలి. శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన. సరియైన జ్ఞానంతో, సరియైన ప్రయత్నంతో, సరియైన ఉపాసన, ఈశ్వరోపాసన. భగవంతుని యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం, ప్రకృతి యొక్క స్వరూపం స్పష్టంగా అర్థం కావాలి. ఏది జడము, ఏది చేతనము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము. ఈ శరీరము, ఇంద్రియాలు, అంతఃకరణాలు, వీటి యొక్క తత్వం ఏమిటి, యథార్థ స్థితి ఏమిటి, ఈ పదార్థాల యథార్థ స్థితి అర్థం కావాలి. మనస్సు చేతనం అనిపిస్తుంది, అది చంచలము, అతి చంచలము.
దాని చంచలతకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు నడిపిస్తున్నారు? అసలు ఈ చిత్తం ఏమిటి? చిత్తతత్వం ఏమిటి? అనిపిస్తుంది. అనుకుంటే సుఖము, లేకుంటే దుఃఖము. ఈ సుఖ దుఃఖాలు అనుకోవడంలోనే ఉన్నాయి. కొందరికి ఒక వస్తువు నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఒకరికి ఒక వ్యక్తి శత్రువు, ఆ శత్రువు ఒకరికి మిత్రుడు. ఇలా చిత్తాన్ని బట్టి ఆ వస్తువు మారిపోతుంది అనిపిస్తుంది. నిజానికి వస్తువు అదే వస్తువు, అదే వ్యక్తి, అదే ప్రాణి, అదే పదార్థం. ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఒకరికి సుఖము, మరొకరికి దుఃఖము. ఇంకొకరికి అవిద్య కారణంగా మూఢములు ఉంటారు, ఏది తెలియదు. ఒకరికి ఉపేక్ష, ఉదాసీనం ఉంటుంది. సుఖము లేదు, దుఃఖము లేదు, మూఢము లేదు, మోహము ఏదీ లేదు. ఉదాసీనం, ఉపేక్ష. ఏ ప్రవాహం లేదు, ఏ ప్రభావం లేదు, ఏ ప్రవాహం లేదు. కానీ వస్తువు అదే. అనుకోవడాన్ని బట్టి వస్తువు మారుతుందా? కొందరు అంటారు అనుకుంటే సుఖం, లేకుంటే దుఃఖం. అనుకోవడంలోనే ఉంది ప్రపంచం అంతా. తాగడం మంచిదే కొందరికి, కొందరికి అబద్ధాలు ఆడడం మంచిదే, అదే ధర్మం. కొందరికి అదే ఆచారం, తినడం త్రాగడమే ఆచారం. కొందరికి దొంగతనం చేయడమే నచ్చుతుంది. కొందరికి ఆచారం, అటువంటి వారు ఉన్నారు ప్రపంచంలో. దొంగతనం చేయడమే వృత్తి, అదే ధర్మం, అదే కుల వృత్తి అంటారు. ఇది మా వృత్తి అండి అంటారు. మా కులంలో త్రాగుతారు, మా కులంలో తింటారు, మేము ఇలాగే ఉంటాం, మా ఆచారం. నిజానికి ఏది మంచి? అనుకోవడాన్ని బట్టి వస్తువు మారిపోతుందా? పదార్థం మారిపోతుందా? ఉన్న స్థితి మారిపోతుందా? ఏం జరుగుతుంది అనే విషయంలో పతంజలి మహర్షి చతుర్థ పాదం, కైవల్య పాదంలో 15వ సూత్రం చెప్పడం జరుగుతుంది. వస్తు సామ్యే చిత్త భేదాత్ తయోర్విభక్త పంథాః. వస్తు అదే, వస్తువు ఒకటే, వస్తు సామ్యం ఒకటే ఉన్నప్పటికీ చిత్త భేదాత్, ఇక్కడ చిత్తం అంటే జ్ఞానం, జ్ఞానం యొక్క భేదం వలన, జ్ఞాన భేదం వలన చిత్త భేదాత్ తయోర్విభక్త. తయో అంటే ఆ వస్తువు సంబంధించిన జ్ఞానం. తయో సప్తమి విభక్తి కాదు, షష్ఠి విభక్తి ద్వివచనం. ఈ రెండు వస్తువుల యొక్క, అంటే వస్తువు యొక్క జ్ఞానం యొక్క, రెండు విషయాల యొక్క, వస్తువు ఒకటి, తర్వాత దానికి సంబంధించిన జ్ఞానము, ఈ రెంటి యొక్క విభక్త పంథా, రెండు మార్గాలు, భిన్న భిన్న మార్గాలు, భిన్న భిన్న అస్తిత్వాలు. ఇక్కడ పంథ అంటే అస్తిత్వం, భిన్న భిన్న అస్తిత్వాలు ఉంటాయి. వస్తువుకు అస్తిత్వం ఉంది, జ్ఞానానికి కూడా అస్తిత్వం ఉంది, కానీ భిన్న భిన్నంగా ఉంటాయి. వస్తువు అదే, జ్ఞానం మారుతుంది. ఒకరికి ఒకలాగా అనిపిస్తుంది, ఒకరికి ఒకలాగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వస్తువు అదే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మూల జ్ఞానం. ఇది వేప చెట్టు అంటే అది వేప చెట్టే. కొందరికి వేప చెట్టు నచ్చకపోవచ్చు, లేదా వేరు అనిపించవచ్చు. కళ్ళు సరిగ్గా అనిపించక వేప చెట్టుని మామిడి చెట్టు అనుకోవచ్చు. గోవు, ఆవు అదే. కొందరికి అది వేరే జంతువు అనిపించవచ్చు, గుర్రం అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా వస్తువు అదే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి గోవు సంబంధించినటువంటి ఏదైతే జ్ఞానం ఉంటుందో అది అదే ఉంటుంది వాస్తవానికి. కానీ భిన్న భిన్నం అనిపిస్తుంది. దానికి అస్తిత్వం ఉంది, దీనికి అస్తిత్వం ఉంది. జ్ఞానాన్ని బట్టి, మన కల్పన బట్టి వస్తువు మారదు. మనిషి ఊహించుకుంటాడు,
కల్పన చేసుకుంటాడు, అయినా వస్తువు అదే ఉంటుంది, కానీ వేరు అనుకుంటారు. వస్తువులు త్రిగుణాత్మకం. నిజానికి సత్వరహితమ కణాలతో ఏర్పడ్డాయి. వాటి గుణాలు వాటికి ఉంటాయి. ఇక్కడ విద్య అవిద్య కారణం, వివేకం కారణం, జ్ఞానం కారణం. వస్తువు, ఆ వస్తువు గురించి తెలుసుకునేవాడు, ఆ వస్తువు సంబంధించిన జ్ఞానం, మూడు వేరు. తెలుసుకునే వాని యొక్క స్థితిని బట్టి, వాని యొక్క సామర్థ్యాన్ని బట్టి, అవగాహన బట్టి మారుతుంది. అంతేకాని వస్తువు మారదనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. వస్తు సామ్యే చిత్త భేదాత్. ఇక్కడ చిత్తం అంటే జ్ఞాన భేదాత్, జ్ఞానం యొక్క భేదం వలన, తయోర్, ఈ రెండు యొక్క వస్తువు తర్వాత జ్ఞానం యొక్క తయోహ విభక్త పంథ, విభిన్న పంథాలు, విభిన్న అస్తిత్వాలు ఉంటాయి. తెలుసుకునేవాడు, తెలుసుకునేదగిన వస్తువు, దానికి సంబంధించిన జ్ఞానం, మూడు వేరు. తప్పకుండా వేరు ఉంటాయి. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఈ మూడు విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు తయారు చేసేవాడు ఉంటాడు, దాని ఉపాదాన కారణం ఉంటుంది, తర్వాత దాన్ని భోగించేవాడు ఉంటాడు. ఈ మూడు ఉంటాయి. ఇవి స్పష్టంగా అర్థం కావాలి. వస్తువు దానికి సంబంధించిన జ్ఞానము, తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనాలు కూడా ఉంటాయి, లేదా తెలుసుకునేవాడు. ఈ మూడు ఉన్నప్పుడే ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది. వస్తువు ఉంది, దానికి సంబంధించిన జ్ఞానం ఉంది, కానీ తెలుసుకునేవాడు లేడు, చూసేవాడు లేడు, దాని గురించి పట్టించుకునేవాడు లేడు. అటువంటిప్పుడు ఆ వస్తువు సంబంధించిన జ్ఞానం ఎవరికి తెలుస్తుంది? కాబట్టి జ్ఞాత అవసరమే, జ్ఞేయం అవసరమే, జ్ఞానం అవసరమే. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయం అంటే తెలుసుకుదగిన వస్తువు లేదా పదార్థము, విషయం, దానికి సంబంధించిన జ్ఞానం. ఇవన్నీ ఉండాలి. అదే కాకుండా జ్ఞాన సాధనాలు కూడా ఉండాలి. ఇక్కడ జ్ఞాన సాధన కూడా అవసరం ఉంటాయి. ఇవన్నీ స్పష్టంగా అర్థం కావాలి, అప్పుడే మోక్షం లభిస్తుంది అంటున్నారు. అంటే చిత్తం గురించి స్పష్టంగా అర్థం కావాలి. నేను అనుకున్నదే నిజము, నేను అనుకున్నదే ధర్మము, అనుకున్నదే సత్యం అంటే కుదరదు. ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. జడ పదార్థాల యొక్క ఉపాదాన కారణం త్రిగుణాత్మకం. సాంఖ్య అపేక్షే పునర్వస్తు త్రిగుణం చలం చ గుణవృత్తమితి అని సాంఖ్యదర్శనంలో వస్తుంది. సాంఖ్యదర్శన విషయాన్ని పతంజలి మహర్షి యొక్క ఈ వస్తు సామ్య చిత్త భేదాత్ తయో విభక్త పంథ అనే సూత్రానికి వ్యాస మహర్షి భాష్యం రాస్తూ సాంఖ్య దర్శనం యొక్క సిద్ధాంతం తీసుకోవడం జరిగింది. సాంఖ్యపక్షే పునః వస్తు త్రిగుణం, వస్తు త్రిగుణం, అది త్రిగుణాత్మకము, తర్వాత చలం, దాని స్వభావం చలాయమానం, చంచలం, గుణవృత్తం ఇది, అది గుణవృత్తము అంటే గుణాలతో ఏర్పడ్డది. ధర్మాది నిమిత్తపేక్షం చిత్తై అభిసంబధ్యతే నిమిత్తానురూపస్య చ ప్రత్యయస్య ఉత్పద్యమానస్య తేన ఆత్మన హేతుర్భవతి. ఈ ధర్మాల నిమిత్తాలు ఉంటాయి, అంటే దాని యొక్క లక్షణాలు సరిగా అర్థం కావాలి. ఒకవైపు నుంచి చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది, మరొక వైపు నుంచి చూస్తే మరొక రకంగా అనిపిస్తుంది. భూమి ఇటువైపు నుంచి చూస్తే వెలుగు ఉంటుంది, అటువైపు చీకటి ఉంటుంది. ఇవన్నీ స్పష్టంగా అర్థం కావాలి. కేవలం కల్పన, ఊహలు కావు అనే విషయం చెప్పడం జరుగుతుంది ఈ సూత్రంలో. పతంజలి యోగ దర్శనం ఈ సూత్రం చాలా స్పష్టం చేస్తుంది. మనం అనుకున్నది నిజం కాదు,
నేను అనుకుంటున్నాను అనుకుని అదే జ్ఞానము అంతవరకే అనడానికి వీల్లేదు. చూసే ఒకసారి మనకే ఆ వస్తువు ఇంకో రకంగా అనిపిస్తుంది. భ్రమ ఉన్నప్పుడు, మిథ్యాజ్ఞానం ఉన్నప్పుడు, భ్రాంతి ఉన్నప్పుడు అప్పుడు తాడనిపిస్తుంది చీకట్లో, తర్వాత అది పాము అవుతుంది. పాము నిజానికి అది తాడనిపిస్తుంది. ఇలా భ్రమలు ఉంటాయి. భ్రమలు లేకుండా ఉండాలి. ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. 16వ సూత్రంలో ఇంకా స్పష్టం చేస్తున్నారు. సగం చూసి ఇది ఇదే అనడానికి వీల్లేదు. ఒకవైపు చూసి అనే విషయం చెప్తున్నారు. ఒక నాణ్యం ఉందంటే ఇటువైపు ఉంటే అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉన్నది అనడానికి వీల్లేదు అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ నేను ఇప్పుడు చూసినప్పుడు ఆ వస్తువు నాకు తెలిసింది, ఇది ఆవు. నేను చూసినప్పుడు ఆవు, నేను చూడకపోతే అది ఆవు కాదు, ఎందుకంటే ఆ వస్తువు ఉండదు. నేను కళ్ళు మూసుకుంటే అంతా చీకటి, అంతా చీకటి కాబట్టి ఏ వస్తువు లేదనడానికి వీల్లేదు. ఇటువైపు చూస్తే భూమి దినములో ఉంది, అటువైపు చూస్తే చీకట్లో ఉంది, రాత్రిలో ఉంది. ఇటువైపు మాత్రమే పగలుంది కాబట్టి అంతా పగలే, భూమి చుట్టూ అంతా పగలే అనడానికి వీల్లేదు. ఇది స్పష్టంగా తెలియాలి. నేను కళ్ళు మూసుకుంటే అంతా చీకటే, లేకపోతే అంతా వెలుగు. నేను మూసుకుంటే చీకటి, నేను కళ్ళు తెరిస్తే వెలుగు. ఇటువంటి భ్రమలు కూడా ఉంటాయి. ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు 16వ సూత్రంలో. కైవల్య పాదము 16వ సూత్రం. నా చ ఏక చిత్తతంత్రం వస్తు తద్ అప్రమాణకం తదా కిం స్యాత్ అని చెప్పడం జరుగుతుంది. నా చ ఏక చిత్తతంత్రం, ఒక్క చిత్తతంత్రం. తంత్రం అంటే ఇక్కడ చిత్తం అంటే జ్ఞానం అనే అర్థంతో తీసుకుంటున్నారు. ఒక్క జ్ఞానం ఆధీనంలో ఉన్నప్పుడు, అంటే ఒకరి యొక్క జ్ఞానం ఆధీనం ఉన్నప్పుడు ఆ పదార్థం ఇంతే అని చెప్పడానికి లేదు, అప్రమాణకం అవుతుంది. అప్రమాణకం తదా కిం స్యాత్. అప్పుడు ఎలా అంటే వస్తు యొక్క స్థితిని పూర్తిగా తెలుసుకోవాలి, ఒకవైపే కాదు. ఒక నాణ్యం ఉంటే ఇటువైపు తెలుసుకోవాలి, అటువైపు తెలుసుకోవాలి. ఏ పదార్థమైనా పూర్తిగా అర్థం కావాలి. నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, నాకు సుఖం అనిపించింది కాబట్టి సుఖము, లేకపోతే అంతా దుఃఖమే. నాకు నచ్చింది కాబట్టి ఇది మంచిది, లేకపోతే అంతా చెడ్డదే అనే ఈ భావన కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఏకచిత్త తంత్రం, ఒక్క చిత్తం. ఇక్కడ చిత్తం అంటే జ్ఞానం, ఒకరి జ్ఞానంతో, ఒకరు నిర్ణయించింది సత్యము కాదు అనే విషయం. ఇక్కడ ఒక చిత్తంతో, ఎక్కువ మనస్సుతో, ఒక బుద్ధితో ఒకరు నిర్ణయం చేసినది అదే జ్ఞానం కాదు, అదే వాస్తవం కాదు. దానివల్ల ఏమవుతుంది, ఆ వస్తు యొక్క స్వరూపం అర్థం కాదు. వస్తు యొక్క కారణం తెలియాలి. దానికి కారణం ఏమిటి? ఏదైనా బాధ ఉంది, కష్టం ఉందంటే కారణం తెలియాలి. నేను అనుకున్నాను ఇది నా కడుపు నొప్పికి కారణం ఇది అనుకున్నాను అంటే కుదరదు. అసలు కారణం ఏంటి తెలియాలి. దాన్ని స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. ఒక వస్తువు ఉంది, వస్తువు యొక్క అవయవాలు ఉంటాయి, అంగాలు ఉంటాయి. ఒక మనిషి ఉన్నాడంటే మనిషికి కాళ్ళు, చేతులు, అవయవాలు ఉన్నాయి. ఒక వేలుని చూసి వేలు మాత్రమే ఆ మనిషి, ఒక కాలుని చూసి కాలు మాత్రమే మనిషి అంటే కుదరదు. అన్ని సంపూర్ణంగా తీసుకోవాల్సి వస్తుంది. కాలు ఉండాలి, వేళ్ళు ఉండాలి, కళ్ళు ఉండాలి, అంగాలన్నీ ఉండాలి. అన్నీ అర్థం చేసుకోవాలి. సగం తెలిసి ఇదే సరిపోయిందంటే కుదరదు అనే విషయాన్ని ఇందులో స్పష్టం చేయడం జరిగింది. నేను ఇప్పుడు సుఖం అనిపిస్తుంది, నేను నోట్లో ఒక మిఠాయి ఉంది, ఒక మంచి పదార్థం ఉంది, తింటున్నాను, తింటున్నప్పుడే సుఖం ఉంది. ఆ తినడం అయిపోయిన తర్వాత ఆ సుఖం పోయింది. అలాగే అన్ని అనుకుంటారు. నేను చూస్తున్నాను కాబట్టి ఆ వస్తువు ఉంది, చూడకపోతే వస్తువు లేదు.
అనే భ్రమలో ఉంటారు. ఈ భ్రమ ఉండకూడదు అనే విషయాన్ని స్పష్టం చేసినారు. భోగకాలములు సుఖముంది, ఆ సమయం తర్వాత ఇక లేదు. ఇవన్నీ కూడా భ్రమలు, అంటే మనసులో కలిగే భ్రాంతులు. ఇదంతా మాయ. నిజానికి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ఉంటాయి మనసుకు సంబంధించి. సూక్ష్మంగా ఆలోచిస్తే ఇవన్నీ మనం తప్పులు చేస్తాం మనస్సుతో, చిత్తముతో. ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు వ్యాస మహర్షి కూడా. అదే విషయం చెప్తున్నారు. ఏక చిత్తతంత్రం చేత్ వస్తు స్యాత్ తదా చిత్తే వ్యగ్రే నిరుద్ధేవ స్వరూపమేవ తేన అపరామృష్టం అన్యస్య విషయీభూతం అప్రమాణకం అగృహీతం అస్వభావకం కేనచిత్ తదానీం కిం తత్ స్యాత్ అని ప్రశ్న వేసుకుని, అప్పుడు ఎలా? సుఖం అనిపించినప్పుడే ఉంది వస్తువు, లేకపోతే లేదు అనడానికి వీలు లేదు, అలా అనుకుంటే కుదరదు అని ప్రశ్నలు వేసుకుంటూ చెప్పడం జరిగింది. సంబధ్యమానం చ పునశ్చిత్తేన కుత ఉత్పద్యేత. ఇది కాదు, సంపూర్ణంగా అర్థం కావాలి అని విషయం చెప్పడం జరిగింది. తయో సంబంధాద్ ఉపలబ్ధి పురుషస్య భోగ ఇది. పురుషుని భోగం ఏతుందో, ఒక వస్తువు అర్థం కావాలంటే, తెలుసుకోవాలంటే ఇంద్రియాలు ఉండాలి. ఒక పదార్థం చూస్తున్నాం, కళ్ళతో చూస్తున్నాం అన్నప్పుడు ఆ పదార్థం ఉంది, దాన్ని తెలుసుకోవడానికి కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళను నడిపించడానికి మనస్సు ఉండాలి, ఆ మనస్సు తర్వాత నిర్ణయం చేయడానికి బుద్ధి ఉండాలి, ఇవన్నిటి నడిపించే ఆత్మ ఉండాలి. ఇదంతా ఉన్నప్పుడు అప్పుడు జ్ఞానం కలుగుతుంది. కేవలం చిత్తమే నిర్ణయం చేస్తుందంటే కుదరదు. చిత్తం చూస్తుంది కాబట్టి, కళ్ళు లేకున్నా పర్వాలేదు, ఆత్మ లేకున్నా పర్వాలేదు, చిత్తం మాత్రం అదే స్వతంత్రం, సరిపోయిందంటే కుదరదు. ఇదంటే చిత్తం నడిపించడం లేదు, చిత్తము జడము. ఇది స్పష్టం కావాలి. చిత్తము జడము, చిత్తము చేతనం కాదు. చిత్తం యొక్క ఆధీనంలో జ్ఞానం లేదు. జ్ఞానం స్వతంత్రం, అది ఉంది, ఆ పదార్థం ఉంది. చిత్తాన్ని బట్టి జ్ఞానము మారదు, వస్తువు మారదు. ఉపాదాన కారణంలో ఏది ఉందో అది ఉంటుంది. ఒక చపాతి తయారడానికి పిండి అవసరం, పిండిలో ఉన్న గుణమే ఆ చపాతీలో ఉంటుంది. ఒక కుండ ఉంది, మట్టిలో ఉన్న గుణం ఉంటుంది. ఏ వస్తువుకైనా ఉపాదాన కారణం, మూల పదార్థం అదే ఉంటుంది. మూల పదార్థం లేకుండా ఏది లేదు. ఉపాదాన కారణం లేకపోతే వస్తువు తయారు కాదు. కాబట్టి ఆ వస్తువు సంబంధించిన జ్ఞానం రెండు ఉంటాయి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కార్యం ఉందంటే కారణం ఉంది, కార్యం వెనక కారణం, ఈ రెండు అర్థం చేసుకోవాలి. కేవలం కార్యాన్ని చూసి కారణం లేదు అనడానికి వీలు లేదు. ఈ విధంగా సూక్ష్మంగా ఈ విషయం చెప్పడం జరిగింది 16వ సూత్రంలో. తర్వాత 17వ సూత్రంలో తద్ ఉపరాగాపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు జ్ఞాతం. బాహ్య వస్తు సంబంధం. ఇక్కడ చిత్తం యొక్క, అంటే చిత్తం తెలుసుకోవాలంటే, చూస్తున్నామంటే ఆ వస్తువు బయట ఉండాలి. ఒక వస్తువు గురించి తెలుసుకుంటామంటే ఆ వస్తువు బయట ఉండాలి. ఆ వస్తువుని చూసే కన్నులు ఉన్నప్పుడు ఆ చిత్తం చేస్తుంది, బాహ్య వస్తువును తెలుసుకుంటుంది, ఒకసారి తెలుసుకోకపోవచ్చు. జ్ఞాత అజ్ఞాతం. వస్తువు బయట ఉంది, ఒకసారి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. అది జ్ఞాతం కావచ్చు, అజ్ఞాతం కావచ్చు. అయస్కాంతం ఉంది, ఇనుప ముక్క పెట్టినాం, ఇనుప ముక్క దగ్గర ఉంటే ఆకర్షిస్తుంది, దూరం ఉన్నప్పుడు ఎక్కడో ఉంటే ఆకర్షించదు. అంటే ఆకర్షించవచ్చు, ఆకర్షించకపోవచ్చు. చిత్తం తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు. అయినంత మాత్రాన వస్తువు అదే ఉంటుంది. ఇవన్నీ కూడా భ్రమలు అనమాట, చిత్తానికి సంబంధించిన భ్రమలు. ఆ భ్రమలను ఇక్కడ దూరం చేస్తున్నారు. అయస్కాంతం అని కల్ప విషయ అయహ సధర్మకం. అయహ అంటే ఇనుము, అయస్కాంతం అంటే అయను, కాంతం అంటే ఆకర్షించేది, అందుకే అయహ కాంతం అన్నారు. అయస్కాంతం, అయ అంటే ఇనుమును ఆకర్షించేది కాబట్టి అయస్కాంతం. ఇవి రెండు ఉంటాయి, కానీ దూరం ఉన్నప్పుడు ఆకర్షించడం ఉండదు.
అయినప్పుడు కూడా రెండు వస్తువులు ఉన్నాయి. జ్ఞాత అజ్ఞాతం. ఒక వస్తువు స్వరూపాన్ని తెలుసుకుంటాం, ఒకసారి తెలుసుకోం. అయినంత మాత్రాన ఆ వస్తువు లేదు అనడానికి వీల్లేదు. మనకి ఇష్టం ఉంటే ఒక పదార్థం తింటాం, లేకపోతే తినం. తినడం లేదు కాబట్టి ఆ వస్తువు ప్రపంచంలో లేదు అనడానికి వీల్లేదు. ఈ విషయాన్ని ఈ 17వ సూత్రంలో చెప్పడం జరిగింది. ఒకసారి జ్ఞాతం తెలుసుకోబడుతుంది, ఒకసారి తెలుసుకోలేము. ఇటువంటి భ్రమలు అంటే నేను తెలుసుకున్నాను కాబట్టి ఉంది, నేను తెలుసుకోలేదు కాబట్టి లేదు. ఒక్కోసారి మనం అంటాం, ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఆ వస్తువును కాబట్టి ప్రపంచంలో లేదంటాను. నేను తెలిసిన వస్తువు ఉన్నదంటాను. కొందరికి అదే వస్తువు వేరే వారికి తెలియదు, ఇతరులకు తెలియదు. అప్పుడు వారు అలాగే అంటారు. నాకు తెలియదని చెప్పకుండా ఆ వస్తువు లేదంటారు. ఒక్కోసారి వ్యాపారం చేసేవారు చెప్తారు, ఈ వస్తువు ఇది ఉందా అంటే, అసలు ఇక్కడ ఈ సిటీలో ఈ వస్తువు దొరకదంటారు. మా షాప్లో లేదని చెప్పరు. మా షాపులో ఈ వస్తువు లేదు అని చెప్పకుండా, ఈ సిటీలోనే, ఈ నగరంలోనే పదార్థం దొరకదు, అసలు ఆ కంపెనీ లేదంటారు. ఒకసారి ఈ మెడిసిన్ ఉందంటే అసలు ఆ కంపెనీ లేదు, అసలు ఆ మెడిసిన్ ఉండదు అంటారు. ఆ విధంగా మనం కూడా ఈ పని చేస్తాం. ఆ విషయం చెప్పడం జరిగింది ఇక్కడ. ఈ విధంగా మనసు యొక్క మాయ గురించి స్పష్టం చేస్తున్నారు పతంజలి మహర్షి. ఎలా భ్రమలో ఉంటాం, చిత్తం యొక్క భ్రమలో ఎన్నో రకరకాల మనం చేసే వ్యవహారం అంతా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. వాస్తవిక స్థితి ఏమిటి, చిత్తం యొక్క స్థితి ఏమిటి. వస్తువు ఉన్నప్పటికీ కూడా చిత్తం లేకపోతే మనం ఒక్కోసారి మనం గమనించం. కళ్ళతో చూస్తాం, ఒక వ్యక్తి మన ముందర నుంచి పోతారు, గమనించాం. ఎవరిని వచ్చి అడిగితే మనకు తెలియదు అంటాం. నిజానికి మన ముందర నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోయినాడు అంటే మనస్సు, ఆ చిత్తం అక్కడ లేదు. ఒకసారి ఏ వ్యక్తి ఇక్కడి నుంచి పోలే అంటాం, మనం గమనించాం కాబట్టి. ఆ వ్యక్తి రాలేదు, పోలేదు అంటాం. నిజానికి ఆ వ్యక్తి రావడమైంది, పోవడమైంది, గమనించలేదు. మన చిత్తం అక్కడ లేదు, మనసు అక్కడ లేదు. కళ్ళు మాత్రం చూసినాయి, కళ్ళు చూసినంత మాత్రాన మనసు లేదు కాబట్టి అక్కడ ప్రింట్ కాలేదు. చిత్తం యొక్క ప్రేరణ అవసరం ఉంటుంది. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ఒక పదార్థం యొక్క జ్ఞానం పొందడానికి సంబంధం కావాలి. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. ఇంద్రియాలు ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే చిత్తం ఉండాల్సి వస్తుంది, మనస్సు ఉండాలి అక్కడ. ఆ జ్ఞానం స్థిరమైన జ్ఞానం ఉండాలి. చిత్తం లేకుండా కేవలం ఇంద్రియాలతో వస్తువును తెలుసుకోలేము, వినలేము, చూడలేము, ముట్టలేము, వాసన చూడలేము, రుచి చూడలేము. మనసు అవసరం ఉంటుంది. తింటుంటాం, మనసు లేకపోతే ఏ రుచి ఉందో తెలియదు, కారం తెలియదు, ఏ రుచి తెలియదు, ఏ వాసన తెలియదు, ఏ స్పర్శ తెలియదు. తట్టి లేపినా లేవము, ఎందుకంటే పరధ్యానంలో ఉన్నాం. అంత మాత్రాన ఇవన్నీ భ్రమలు. కాబట్టి చిత్తం యొక్క భ్రమల గురించి స్పష్టంగా తెలిసి ఉండాలి. లేకపోతే అసలు ఈ కష్టాలకు, దుఃఖాలకు, బాధలకు, సమస్యలకు కారణం అర్థం కాదు. మనం అనుకున్నది నిజం అనిపిస్తుంది. నేనే సత్యం, నా మార్గమే సత్యం, మిగతంతా భ్రాంతి, మాయ, అంతా మిథ్య, అంతా శూన్యం అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనుకుంటున్నాను కాబట్టి అంటాం, నాకు అలా అనిపిస్తుంది కాబట్టి అది అంతే అంటాం. ఒకసారి నాకు అనిపిస్తుంది కాదు, అది అంతే అంటాం, మొండిగా మాట్లాడతాం. ఇవన్నీ మానుకోవాలని చెప్తున్నారు. చిత్తం యొక్క భ్రమలు ఇవన్నీ కూడా. ఇవన్నీ స్పష్టమైన నాడు మోక్షం లభిస్తుంది. అందుకే చిత్తం గురించి స్పష్టంగా అర్థం కావాలి. ఇంకా జీవాత్మ గురించి మొదలవుతుంది 18వ సూత్రంలో. ఈ విషయాన్ని రేపు చెప్పుకుందాం. అంటే జీవాత్మ, చిత్తం ఒకటే అనిపిస్తుంది. జీవాత్మ వేరు, చిత్తము వేరు అనే విషయాన్ని 18వ సూత్రంలో చెప్పుకుంటాం.
సదా జ్ఞాతాః చిత్తవృత్తయః తత్ప్రభోః పురుషస్య పరిణామిత్వాత్. ఈ చిత్తం వృత్తుల యొక్క స్వామి ఎవరు? ప్రభో పురుషస్య. ఇవన్నీ విషయాలు చెప్పడానికి ఎవరు పరిణామిని, ఎవరు అపరిణామిని, ఎవరు వికారి, ఎవరు నిర్వికారి అనే విషయం వస్తుంది. ఎవరు జడము, ఎవరు చేతనం, అది రేపు చూద్దాం. ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. ఇంతవరకు చిత్తం గురించి తెలుసుకున్నాం. తర్వాత జీవాత్మ గురించి అర్థం చేసుకుని చివరికి జీవాత్మ కేవలం కావాలి, కేవలమైన తర్వాత ఈ చిత్తం యొక్క అధికారం, చిత్తం యొక్క అవసరం లేకుండా అయిపోయిన తర్వాత చిత్తం యొక్క ఆ పని పూర్తి చేసుకొని కేవలం అయిపోయి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. పరమ కేవలుడు పరమపిత పరమాత్మ యొక్క సన్నిధిలోకి. మన మార్గం స్పష్టమైన తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది. ప్రపంచంలో ఈ మానవ జన్మ, దీని యొక్క ఉద్దేశం ఇది. సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు, వాస్తవాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది లక్ష్యం. నిజానికి ఇదొక అవకాశం. మానవ శరీరం మంచి అవకాశం. ఈ మానవ దేహంతోనే ఇది సంభవం. మరి ఏ దేహంతో అంటే ఏ ప్రాణి కూడా, ఏ పశువు కానీ, ఏ పక్షి కానీ, ఏ జన్మ ద్వారా సాధ్యం కాదు, సంభవం కాదు. ఈ అవకాశాన్ని వ్యర్థం చేసుకోకూడదు. స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంద్రియాలు ఏమిటి, అసలు ఈ కాళ్ళు, చేతులు, ఈ అంగాలు ఏమిటి, బయట పదార్థాలు ఏమిటి, ఏ వస్తువు యొక్క స్థితి ఏమిటి. అందుకే దాన్ని తత్వజ్ఞానం అన్నారు. యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానం అని ఒక్కొక్క వస్తువు గురించి కాదు. అది చేతనమా, జడమా, అది శాశ్వతమా, అశాశ్వతమా, దాని మూలాలు ఏమిటి, ఉపాదాన కారణం ఏమిటి, దాని వాస్తవం ఏమిటి, అసలు ఇది అర్థం చేసుకోవడానికి పతంజలి మహర్షి చాలా రకరకాలుగా మనకు మార్గదర్శనం చేస్తున్నారు. ఎన్నో సాధనాలను ఇస్తున్నారు, ఎన్నో ఉపాయాలు తెలుపుతున్నారు. సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు, మనసుకు సంబంధించిన విషయాలు. అసలు ఈ రకమైనటువంటి అసలు ఇటువంటి ఆలోచనలు కూడా ఉంటాయా? నిజానికి ఉన్నాయి. మన వ్యవహారం ఇటువంటి తప్పులు చేస్తున్నాం. నిజానికి ఇవన్నీ భ్రమలు ఉన్నాయి వ్యవహారంలో. నేనే యోగిని, నేనే సాధకుని, నా ఆలోచన సరిగా ఉంటుంది, నా మనసే మంచిది, నేను పవిత్రం, నా మనసు పవిత్రం మనం అనుకుంటాం. ఎవరికి వారే అనుకుంటారు. నాకు నేనే అందగాన్ని, నాకు నేను గొప్పవాణ్ణి, నాకు నేనే మహాత్ముని. మనం అనుకుంటే సరిపోదు అనే విషయం చెప్పడం జరుగుతుంది. కొంతవరకే తెలుసుకొని సరిపోయింది అనేది భ్రమ. నిజానికి ఒకవైపు చూసి ఇది ఇంతే అనుకోవడం భ్రమ. ఇటువంటి విషయాలు కూడా స్పష్టం చేయడం జరిగింది. అద్భుతమైన శాస్త్రం. నిజానికి వాస్తవమైనటువంటి సత్యమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం. చిత్తానికి సంబంధించి, మనసుకు సంబంధించి, ఇంద్రియాలకు సంబంధించి, పరమాత్మకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో ఆటంకాల గురించి, విఘ్నాల గురించి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇంత సమగ్రంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు మనము ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటికి పరిష్కారం కూడా మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ సూత్రాలను సునాయాసంగా, సరళంగా పరిష్కారం చేసుకోగలుగుతాం. వాడుకోవడం రావాలి, వినియోగించుకోవడం రావాలి అంతే. ఆయుధాలు ఉన్నాయి, అస్త్రశస్త్రాలు ఉన్నాయి, వాటిని పట్టుకోవడం రావాలి. ఆయుధాలను నడిపించడం రావాలి, ప్రయోగించడం రావాలి. దానికి తర్ఫీదు అవసరం, ప్రశిక్షణ అవసరం, ట్రైనింగ్ అవసరం ఉంది. దాని పేరే సాధన. సాధన చేస్తుండాలి, అభ్యాసం చేస్తుండాలి. ప్రతిరోజు అభ్యాసం చేయాలి. అందులో సిద్ధి లభించాలి, పర్ఫెక్షన్ రావాలి, నైపుణ్యం రావాలి. నైపుణ్యం వస్తే అది సిద్ధి. నైపుణ్యాలే సిద్ధి నిజానికి.
ప్రయత్నం చేస్తున్నాం. పరంపిత పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది, సందేహం లేదు. నిజానికి సమస్యలకు కారణం తర్వాత మన ప్రయత్నంలో సరైన పద్ధతి, ఆ ప్రయత్నం చేయడంలో ఏమైనా దోషాలంటే దూరం చేసుకోవాలి. అందరం ప్రయత్నం చేస్తున్నాం, కొందరమే అందులో విజయం సాధిస్తున్నాం. కొందరికే సఫలత ఎందుకు, కొందరికి విఫలత ఎందుకు అంటే విధి విధానం పాటించకపోవడం జరుగుతుంది. ఎలా ప్రయోగం చేయాలో తెలియదు. అందరి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలుండి కూడా మనం ఓడిపోతున్నాం అంటే ఆయుధాలను ప్రయోగించడం రావడం లేదు. ఇంత అద్భుతమైన శాస్త్రాలు నిజానికి ప్రపంచంలో ఏ సమస్యనైనాను, వ్యక్తిగత సమస్యను కానీ, సామాజిక సమస్య కానీ, పారివారిక సమస్యను కానీ, ప్రాపంచిక సమస్యను కానీ, ఏ సమస్యనైనా పరిష్కారం చేసే శక్తి ఈ సూత్రాల వల్ల కలుగుతుంది. ఎందుకంటే అందరి మనసులు అవే, అందరి బుద్ధులు, అందరి ఇంద్రియాలు, అందరి ఆలోచనలవే, భావాలవే, బాధలవే, అన్నీ అవే. అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఇవన్నీ కూడా అన్నీ అవే. సమస్యలు పాతవే, పరిష్కారాలు కూడా పాతవే. పరిష్కారాలు లేని సమస్యలు లేని లేవు, అసలు కష్టాలే లేవు. అన్నిటికీ కారణం ఉంది, కారణం లేకుండా ఏది లేదు. ఇది అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేద్దాం. భగవంతుని యొక్క అనుగ్రహంతో ముందుకెళ్దాం. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, పతంజలి మహర్షికి, వ్యాస మహర్షికి ధన్యవాదాలు అర్పిస్తూ, కనకనానికి ధన్యవాదాలు, అనుమానముకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. ఓం శం. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం. ఓం. ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే, ప్రణామ. ఓం. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ, ధన్యవాదములు గురూజీ. ఓం. చెప్పండి. ఓం. 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 చెప్పండి. ఓం. ఇది వీటికి సంబంధించి, తత్వానికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా చాలా మంది చెప్తుంటారు. ఒక గుడ్డి వాళ్ళు నలుగురు ఒక ఏనుగును చూస్తే ఆ తోకను బట్టి ఇదే ఆ తోకనే దాన్ని ఏనుగు అంటారు. ఒకళ్ళు శరీరాన్ని చూసి అంటారు, తొండాన్ని చూసి ఇది అంటారు, ఈ సైజు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చాలా పేరు చెప్తుంటారు. ఇది అంటే ఇప్పుడు దీన్ని యద్భావం తద్భవతి కూడా అనడం ఇదంతా కూడా భ్రమ కిందికే వస్తుంది. అప్పుడు మరి యద్భావం తద్భవతప్పుడు ఒక మంచి సానుకూలమైనటువంటి వస్తువును చూసి నేను వేరే విధంగా అనుకుంటే అది
అది తప్పు అవుతుంది కదా. యథావం తద్భవత్ అనేది కూడా అప్పుడు దానికి వర్తించదేమో కదా. నిజానికి యద్భావం తద్భవతి అంత సరైన కారణాలు ప్రమాణాలు ఉండి అప్పుడేం కాదు, కానీ ఏ ప్రమాణం లేకుండా ఏది లేకుండా నేను అనుకునేది గుర్రాన్ని చూసిన గాడిద అనుకుంటున్నది గాడిద అయిపోతుంది అంటే గాడిద కాదు. అదే 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 అది జరుగుతుంది. అదే నాకు మంచి ఇది మంచి అనిపిస్తుంది ఈ మార్గం, ఇదే మార్గం తప్ప ఇంకా మార్గం లేదనుకో అంటాను నేను. జరుగుతుంది ప్రపంచంలో. నా మతమే మంచిది, ఈ మతం తప్ప ఇంకే మతం లేదు, ఇంకా వేరే మతాలు లేవు, ఏమీ లేవు, ఇదే చివరిది అంటా నేను. అప్పుడు ఈ వేదాలు చదువుకున్నటువంటి ఈ సిద్ధాంతాలు అప్పుడు మనకు యాక్చువల్ గా ఆదిశంకరాచార్యులు వారు ఉన్నప్పుడు చాలా అవైదిక మతాలు చాలా ఉన్నాయంటారు. వారు దాన్ని అంతా ఖండించి వారి తర్కంతో వాళ్ళందరినీ ఓడించి వీరి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అక్కడ వచ్చారు, 4 పీఠాలు స్థాపించారంటారు కదా. మరి వీరి తర్వాత మళ్ళా వేదం చదువుకున్న వాళ్ళే అనుకుంటాను ఖచ్చితంగా. మధ్వాచార్యులు కానీ రామానుజాచార్యులు కానీ వారు కూడా వేదమే చదువుకుంటారు ఖచ్చితంగా అనిపిస్తుంది నాకైతే. అంత పరిజ్ఞానం ఉంది, అంత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసి అంతమంది అనుచరులు అనుయాయులు వాళ్ళకి ఇప్పటికీ ఉన్నారు కాబట్టి మరి అదే మరి అంటే మరి వాళ్ళు గురుపీఠాన్ని అధిష్ఠించారు. ఈ చిత్తం యొక్క భ్రమనే, ఈ భ్రమలతో ఇవన్నీ పుట్టుకొస్తాయి సిద్ధాంతాలు. ఏమనుకుంటారంటే ఇది మా గురుగారు చెప్పారు, ఇప్పుడు ఎక్కడికి వచ్చినట్టు ఇప్పుడు నా చిత్తము నా అనుభవము కాకుండా మా గురుగారు అన్నారంటే ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఏమంటారు, ఈ మనస్మృతి మంచిది కాదు, ఈ వేదాల్లో ఏమీ లేదు. ఎందుకంటే ఎవరన్నారంటే అంబేద్కర్ గారు అన్నారు అంటారు. ఎవరు దళితులు ఎవరితో అనుకుంటున్నారు, ఈ నాయకులు కానీ వీళ్ళంతా విమర్శించేవారు వాళ్ళు ఏమంటారు, అంబేద్కర్ అన్నారు కాబట్టి మనస్మృతి మంచిది కాదు అలా ఉంటాయి. అంటే నేనేం ప్రయత్నం చేయను, నా యొక్క అవగాహన ఏమి లేదు, మా గురుగారు అన్నారు అంతే. ఇట్లా అంటే తన బుద్ధిని కూడా పక్కన పెట్టేసి ఇంకొక భ్రమ అన్నమాట, మా గురుగారు అన్నారు. ఒక్కోసారి ఇప్పుడు నాకు నచ్చింది మార్గం మంచిది నేను చెప్పను, నాకు నచ్చింది కదా, మా గురుగారికి నచ్చింది కాబట్టి నేను చేస్తాను. మా గురుగారు పాలు తాగరు, నేను కూడా పాలు తాగను. అలా ఇటువంటి భ్రమలు కూడా ఉంటాయి. అందుకే సూక్ష్మ విషయం వస్తువు. ఎందుకంటే నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టి వస్తువులే, ప్రపంచం ఏం లేదు, అంతా చీకటే. నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టి నేను కళ్ళు తెరిస్తే ఉంటుంది. మరి కళ్ళు తెరిస్తే ఎక్కడి నుంచి వచ్చింది? కళ్ళు మూసుకుంటూ లేని ప్రపంచం కళ్ళు తెరిస్తే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రశ్న వస్తుంది. అవునవును. ప్రణామాలు గురుజీ. వ్యవహారం అంటారు, నేను మునిగిందే గంగ, నేను ఎక్కడ మునిగితే అక్కడ గంగ, అలా కుదరదు. ఓ